మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలో నటిస్తున్నారు. వాల్ తెరువిరియ మూవీతో హిట్ కొట్టిన చిరు ఆ తర్వాత భోలా శంకర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నారు. ఇక ఇప్పుడు విశ్వంభర సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిరంజీవి చివరిగా నటించిన భోలా శంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వంభర సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా మరో హీరోయిన్ అషికా రంగనాథ్ సైతం కనిపిస్తుందని అంటున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు చిరు కొత్త సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే బింబిసార సినిమాతో వశిష్ఠ మంచి విజయాన్ని అందుకుంటాడు. ఇక ఇప్పుడు మరోసారి సోషియో ఫ్యాంటసీ కథతో చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఓ అందాల భామ మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో నటనతో ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ ఎవరో కాదు, ప్రేమ కావాలి సినిమాతో పరిచయమైన ఇషా చావ్లా. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ప్రేమ కావాలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ అందాల భామ ఇషా చావ్లా. తొలి సినిమాతోనే ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. అయితే ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో కనుమరుగైంది. చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది.